న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించింది ఏఐసిసి. అంటే పలువురు పోటీలో ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ సైడే అధికారులు మొగ్గు చూపడం జరిగింది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికలతో పాటు 7 రాష్ట్రాల్లో 8 స్థానాలకు గాను ఉప ఎన్నికల తేదీలను ఖరారు చేసినప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి జూబ్లీ హిల్స్ స్థానం ఖాళీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశావాహులు కూడా ఈ యొక్క స్థానాన్ని దక్కించుకొని తాము అక్కడి నుంచి పోటీ అనుకున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అనేక పేర్లు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎవరికి వారు ఇండివిజువల్ గా కూడా తమకే ఆ స్థానం దక్కుతుందంటూ కూడా కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ వచ్చాం. అయితే స్థానికంగా ఉన్న వ్యక్తికే ఇవ్వడం ద్వారా ఇటు ప్రజల్లోనూ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కూడా కొన్ని విభేదాలను కూడా పరిష్కరించవచ్చు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఏఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితమే నవీన్ యాదవ్ ని జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా అతను స్థానికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. గతంలో కూడా తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘంగా ఆయనకు కొంత మంచి పేరు ఉంది. స్థానికంగా ఉన్న వ్యక్తి కావడంతో నవీన్ యాదవ్ పేరునే దాదాపు అధిష్టానం ఖరారు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ హైకమాండ్ నవీన్ పేరును ప్రకటిస్తూ గోపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గోపి, అంటే చాలా మంది కూడా ఆశావాహులు వెయిట్ చేశారు. జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి చాలా పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ ని ఏసీసీ కన్ఫర్మ్ చేసింది. అంటే ఏ సమీకరణాలను బేరీజు వేసుకుని నవీన్ యాదవ్ సైడ్ మొగ్గు చూపింది అధిష్టానం? అయితే సెటిలర్స్ ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులంతా కూడా జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ కూడా తెరదించాలి. కేవలం స్థానికంగా నివాసం ఉండే వ్యక్తికే ఈ యొక్క పార్టీ టికెట్ ఇవ్వాలనేది కూడా గత కొద్ది కాలంగా పరిశీలనలో ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాము. ఇటు కాంగ్రెస్ లో కూడా అనేక మంది కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తమకే ఆ యొక్క స్థానం దక్కుతుందంటూ కూడా ఎవరికి వారు ఇండివిజువల్ గా వెళ్లి పెద్దలను కలవడము, తమకే ఆ యొక్క సీటును ఖరారు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అయితే స్థానికంగా ఉన్న వ్యక్తికి ఇవ్వడం ద్వారా అందులోనూ ఆ బీసీ సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటి సమీకరణలతో మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానికంగా ఉండే నవీన్ యాదవ్ ఇవ్వడం ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అనేక మంది కూడా ఈ యొక్క స్థానాన్ని ఆశించడం ద్వారా ఇటు వేరే వ్యక్తులకు స్థానికంగా ఉండే వ్యక్తి కాకుండా ఇతరులకు ఇస్తే కొంత పార్టీలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ తోటే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అనేక రోజులుగా కూడా కొంత కసరత్తు జరుగుతుంది. అనేక మంది ఇటు మాజీ మేయర్ కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యక్తులంతా కూడా ఈ యొక్క స్థానాన్ని ఆశించడం జరిగింది. తమకే ఈ యొక్క జూబ్లీ హిల్స్ స్థానం కు సంబంధించి బీఫామ్ లభిస్తుంది, కాంగ్రెస్ పార్టీ తమకు అవకాశం ఇస్తుందంటూ కూడా కొద్ది రోజులుగా కూడా అనేక పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం స్థానికంగా ఉండే వ్యక్తులకే ఇవ్వడము, అందులో కూడా కొంత సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశంతో బీసీగా ఉన్న నవీన్ యాదవ్ కి ఈ యొక్క స్థానాన్ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది కూడా కొంత తెలుస్తోంది. థాంక్యూ గోపి.